ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సంబంధం లేని వారిపై తప్పుడు కేసులు పెట్టారంటూ బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం మహిళా యూనివర్సిటీలో జరిగిన హత్యాయత్నం కేసులో రామచంద్రపురం మండలం అనుబల్లి పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన ఎద్దుల భాస్కర్ రెడ్డి, కామసాని సాంబశివారెడ్డిలను రామచంద్రపురం ఎస్ఐ చిరంజీవి విచారణ పేరుతో పిలిపించి అక్రమ కేసులు బనాయించారని, కూలి పనులు చేసుకునే తమకు కడుపు కోత మిగిల్చారని సాంబశివారెడ్డి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చేస్తే న్యాయాలు భారాలు నాని కూడా సరిపోతుంది. ఈ న్యాయాలు మేము నమ్మి ఊర్లలో ఉండేవాళ్ళు నీడ్చుకోమి, ఇండ్లలో ఉండేవాళ్ళు నీడ్చుకోమి ఎడేసేసి ఇయాలకు మనుషులే చూపించుకుంటా చిన్న పిలకాలు పెట్టుకొని ఘోరంగా ఏడుస్తున్నారు. ఇంత అన్యాయం ఏడన్నా జరుగుతుందా? మూడు రోజులు అతను తిండి తిని ఇంత మాది చేస్తే మాకు ఎవరు ఇది ఆదుకునేది? వాళ్ళు తుడుకోండి ఊర్లో ఉండి తుడుకోండి మాదిరి అడ్రస్ లేకుండా చేసినారు. మనుషులా ఎందుకు చేసినారు, ఏం కారణం చేసినారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, తప్పు చేసిన కొట్టుకోండి అని కనుక్కోకుండా తుడుకోండి వాళ్ళు మనుషులు ఏడున్నారు, ఏం చేసినారు అది తెలియకనే ఉంది. దొరికినట్టే పట్టుకొని ముడిస్తే గావులో ఉండే వాళ్ళందరినీ కూడా రామచంద్రం పోలీసు పెట్టినారా? మనుషులు దొరికిన వాళ్ళు పట్టుకోమని పెట్టినారు. పోలీసు వాళ్ళు ఉన్నట్టు పట్టుకొని పోతే ఏం చేసినారు? రామచంద్రం పోలీసు వాళ్ళని వచ్చిన దొరికిన వాళ్ళు పట్టుకోమన్నారా? దొంగలు పట్టుకోమన్నారా? పుట్టిన వాళ్ళు పట్టుకోమన్నారా? అట్లా మాది పట్టుకొని అన్యాయంగా వేసి 3 రోజులు అవుతా ఉంది. మా మనుషులు మాకు కనపడలేదు. మేము ఎట్లా బతకాలా? మేము ఆ రోజు కూలి చేస్తే బతికేవాళ్ళం. మేము ఎట్లా బతకాలని కనుక్కోకనే ఉన్నారు. అప్పుడు కాదమ్మా, పోలీసులు అడిగినారు మీరు ఎక్కడ తోడుకోబోతున్నారు? పోలీసు వాళ్ళు అడిగేదానికి తుడుకొచ్చి వదిలేస్తాము. ఏమీ లేదు రమ్మంటున్నారు. మీ కూతురు పేర్లు ఇచ్చినారు. మేము సిసిలో వేసి మీరు లేకుంటే మేము వదిలేస్తాము. మీతో మాకు పని లేదని చెప్పి తుడుకోమినారు చంద్రపురం పోలీసు వాళ్ళు. పోలీసులు మిమ్మల్ని కూడా ఏదైనా కొట్టారా? ఆడవాళ్ళని అటు వచ్చిన వాళ్ళు కొట్టినారు. అటు వచ్చిన వాళ్ళు మా మొగ్గులు ఏం తప్పు చేసినారు, ఏంటి దొడుకోబోతున్నారని చెప్తే వాళ్ళని కూడా కొట్టినారు, తోసేసినారు. పిల్లకాయల్ని, మొగ్గుల్ని, మా వాళ్ళ పిల్లల్ని. ఇంత అన్యాయం చేసేదానికి పోలీసు వాళ్ళు అందుకే పెట్టినారా? నేరాలు చేసిన వాళ్ళు పట్టుకోమని పెట్టినారా పోలీసు వాళ్ళని? ఇది న్యాయం జరిగేదాకా మీరు పోరాటం, ఇది న్యాయం జరిగేదాకా మేము వదలం. అంతా 3 భాగాలు పోలీసులు ఏమని చెప్పకుండా దేనికి తీసుకెళ్ళినప్పుడు కనీసం దానికని చెప్పలేదు అంటే ఏం చేస్తారో అనే మా భయం. ఏం చేస్తారో కనీసం ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే మనిషిని ఏం చేశాడు, ఆ మనిషిని ఇంకేమైనా చేస్తారా, అసలు కనీసం మనిషిని మాకు అప్పగించరా అనేదే మా భయం, మా ఆందోళన. ఆ ఒక్కడి మీదే మా ఫ్యామిలీ అంతా ఆధారపడి ఉంది. అటువంటప్పుడు మా చెప్పకుండా తీసుకెళ్లారు అంటే దౌర్జన్యంగా ఒక ఏమో చేస్తారని భయం తప్ప. మీ దగ్గర నుంచి తీసుకోమింది ఎవరమ్మా? రామచంద్రపురం ఎస్ఐ ఎవరు? పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళారు సార్. ఎవరని కూడా చెప్పలా వాళ్ళు? ఎస్ఐ సార్, రామచంద్రపురం ఎస్ఐ తీసుకొని వెళ్ళారు. కాబట్టి వచ్చిన వాళ్ళు కనీసం పోలీసులే అని గుర్తించేంత ధైర్యం కూడా మాకు లేదు. పోలీసులు అయితే మాకు చెప్పాలి కదా, చెప్పకుండా తీసుకొని వెళ్ళి ఇన్ని రోజులు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మా వాడు తప్పు చేస్తుంటే జైల్లో ఉంటాడని నమ్మేవాళ్ళు. తప్పు చేయనప్పుడు తీసుకొని వెళ్ళి చెప్పలేదు అంటే ప్రాణహాని ఉందని నమ్ముతున్నాం. అసలు మా బాబును మాకు ఇస్తారా లేదని పూర్తి భయం మాకు. ఆ భయంతో ఎంత దూరమైనా పోతాం. మా తమ్ముడు తప్పు చేస్తుంటే దేనికైనా మేము సిద్ధపడతాం. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించండి, కానీ తప్పు చేయకుండా నిర్దోషుల్ని ఇంత బాధ పెట్టి కుటుంబాన్ని ఇంత నడి రోడ్డు మీద ఈడ్ చేస్తే మా కుటుంబం పరువేం కావాలి? వాడికి ఏదైనా అయితే వారి భార్య బిడ్డలకి ఎవరు సమాధానం చెప్తారు? మా ఫ్యామిలీ అంతా ఏమైపోవాలి? కనీసం పలానా దగ్గర ఉన్నాడు, ఇది అవుతుంది, ఈ రోజుకి పంపిస్తామని మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషనే లేకుండా ఇంత ఇదిగా దేనికి తీసుకొని పోతాడు? వాడు చేసిన అన్యాయం ఏదో కనీసం మాకు చెప్తే మేము కొంచెం ప్రశాంతంగా ఉండగలం. నా పేరు సుమతి. మా తమ్ముడు భాస్కర్ నివినిత్యంగా అన్యాయంగా కేసులో ఎక్కించాలని నా తమ్ముడిని ఇంటికి వచ్చి మధ్యస్థంగా రాండి అని పిలిచి సపోర్ట్ ఊరికే రామచంద్రాపురం మండలంకి వచ్చి మాట్లాడి వచ్చేద్దరండి అని పిలిచారండి. మా తమ్ముడు బయలుదేరి పోగా ఎక్కడికి పోయినాడు, ఏం చేస్తున్నాడు మాకు ఇంతవరకు చెప్పలేదు. మేము ఎక్కడికి వచ్చినా ఇప్పుడు వస్తాడు మళ్ళీ వస్తాడు అంటానే ఉన్నారు. ఇంత అన్యాయంగా చేయడానికి మా తమ్ముడు ఏ రోజు ఏ తప్పు చేయలేదు.
తప్పు లేకుండా ఇంతగా పోలీసులు చేయడం ఎంతవరకు సమంజసంగా ఉందో మీరే చూడండి. నా తమ్ముడు తప్పు చేస్తుంటే నా కుటుంబం బాధ్యతగా అందరినీ అరెస్ట్ చేయండి. నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు. ఇలాంటి వారిని, ఇలాంటి పోలీసుల్ని ఏమి చేయాలో మీరే చెప్పండి. మా తమ్ముడికి న్యాయం కావాలి. ఏ కోర్టుకైనా మేము వెళ్ళగలం. మా తమ్ముడి కోసం ఎంతకైనా ప్రాణ త్యాగం చేయగలం. నా తమ్ముడు ఏ తప్పు చేయలేదండి, నిర్దోషి. నా తమ్ముడిని ఎందుకు ఇలా చేశారు? ఎవరిని కలిసినా ఏ సపోర్టు లేదు. మాకు న్యాయం కావాలి. న్యాయం కోసం ఎంత దూరమైనా పోతాం. ఏ పోలీసునైనా మేము ఎదిరిస్తాం. మేము కాదు, మా తమ్ముడు తప్పు చేస్తుంటే నా కుటుంబాన్ని అంతా అరెస్ట్ చేయండి. ఏం చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. మీ తమ్ముడిని తీసుకోమి ఎన్ని రోజులు అయిందమ్మా? నా తమ్ముడిని తీసుకొని 3 రోజులు అవుతా ఉంది సార్. ఇంతవరకు మీకు తెలియదు? మాకు తెలియదు. కానీ ఇంట్లో నుండి కూడా ఒక మధ్యస్థంగా అని చెప్పి తీసుకొని వెళ్ళారే కానీ అరెస్ట్ చేస్తున్నాం అని మాకు చెప్పలేదు. నా తమ్ముడి మీద ఎటువంటి చిన్న మచ్చున్నా నా తమ్ముడు సపోర్ట్గా మేము అందరం ఉన్నాం. అందరం కూడా అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.